ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల 3.1% మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం ఉన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మేము ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్ లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుంటారు. వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం. అక్కడ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం. అది కూడా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం. లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం. దీన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్లకు తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది 16 నుంచి 20వ తారీఖు వరకు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం, పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్ లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్లు పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలను కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. అంతిమంగా మా అందరి ఆలోచన
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛైనటువంటి 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో రావటం అనేది అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం కూడా. ఇది చేసే ప్రక్రియలో ఇప్పటి వరకు మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని, వాళ్ళ కోరికను నీరుగార్చడం కోసం రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంట్లో మేధావుల్ని అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా, దీనికి మద్దతు కూడగట్టడానికి మేము ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి నుండి గత 13 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడనప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని, వక్లాభరణం గారిని, అట్లానే జస్టిస్ ఈశ్వరయ్య గారిని, అట్లా ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వి ప్రకాష్ అన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసిరు. ఇవాళ జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకాబాజ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే, 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిను. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు, కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులు అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వేషన్ ఉండాలి కదా. ఈ విషయం స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సెపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రెండవది ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు మరి నిజంగానే మన జనాభా 46% ఉంటే ఎందుకు 42% ఇస్తారు? 46 ఉంటే 46 ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్లో సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేయాలి. ఇక మూడవది పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో కూడా ఒకటే, మీరు ఇవాళ బిల్లు పెట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళినట్టయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది. కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వాళ్ళు వీళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇచ్చి
ఆ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది. కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా, మీరు పెట్టేటటువంటి బిల్లు బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా, అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక కీలకమైన విషయం, నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ మేము రీసర్వేకు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అవకాశం ఇస్తారని చెప్పారు. మేము బట్టి విక్రమార్క గారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, హైదరాబాద్ మహానగరంలో అయితే దాదాపు 60% మంది మా ఇండ్లలకు రాలేదని చెప్తున్నారు. చాలా గ్రామాలలో కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి అది 15 రోజులు కాకుంటే నెల రోజులు టైం ఇచ్చినా మంచిదే. మీరు మాత్రం విస్తృతంగా దీన్ని ప్రచారం చేయండి, అడ్వర్టైజ్మెంట్లు వేయండి. టోల్ ఫ్రీ నంబర్ ఏంటిదన్నది అన్ని బస్ స్టాప్ల మీద, అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లు వేయండి. మీ ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకున్నాడు కాదు, బీసీల బతుకులు మార్చేటటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్ని మీరు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లలో వేయండి. అన్ని టీవీ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించండి. ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరూ ఎన్రోల్ అయ్యేటట్టు చేయండి. కొంతమంది ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా మేము మా ఉపకులం పేరు చెప్పలేదు అనేటటువంటి అంశాలు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మాట్లాడుతున్నారు, అందులో ఉపకులాలకు సపరేట్గా రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది అక్క మరి మేము మా ఉపకులం చెప్పుకోలేదని అంటున్నారు. మరి దానికి సంబంధించి మీరు ఎట్లా ఆలోచన చేస్తారో ఖచ్చితంగా, ఎట్లాగో 16th to 28th టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగేది, ఆనాడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది. మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యవాదుల బీసీ బిడ్డల ఒత్తిడితోని ఇవాళ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత జరిగినటువంటి దాన్ని దయచేసి సంపూర్ణంగా విజయవంతం చేయండి, ఆ ఫలితం ప్రజలకు అందేలాగా చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బీసీ నాయకులకు, బీసీ మేధావులకు, తెలంగాణ సమాజానికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనందరికీ పోరాటం అలవాటే. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం, ఒక అడుగు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కబడేటువంటి పరిస్థితులు చూసినాం. ఇది తొలి మెట్టు మాత్రమే, తొలి విజయం మాత్రమే. కానీ బిల్లు సరిగ్గా పెట్టి అందులో లోపాలు లేకుండా చేసి ఆ బెనిఫిట్ మన పిల్లలకు వచ్చేంత వరకు కూడా మనం మొక్కవోని ధైర్యంతోని, ఐక్యతతోని మాత్రమే ఈ ఉద్యమం లక్ష్యం చేరుతుంది. కాబట్టి ఈ ఐక్య ఉద్యమాల కోసం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.